ఇక ఉదయం 10:30కు కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నిర్మానుష్యంగానే కనిపిస్తోంది. 300 మంది సిబ్బందికి గాను 30 మంది మాత్రమే, అది కూడా ఉదయం 11 గంటలకు తాపీగా ఆఫీస్కి చేరుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. ఉదయం 10 గంటల వరకు సిబ్బంది ఇక్కడికి రావాలి, కానీ 10 గంటలకు పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. 10:20 వరకు అయితే ఈ రూమ్ లాక్ ఉంది. కొద్ది నిమిషాల క్రితమే ఈ రూమ్ను ఓపెన్ చేశారు. మరికొన్ని కార్యాలయాలతో అంటే జిల్లాకు సంబంధించిన పౌర సరఫరాల కార్యాలయంలో మాత్రం పూర్తిగా తాళం వేసి ఉంది, కానీ లైట్లు ఆన్లో ఉన్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి. అంటే సిబ్బంది పూర్తి నిర్లక్ష్యము, బాధ్యతారాహిత్య అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి మనం చెక్ చేద్దాము ఇక్కడున్న ఆఫీసులలో ఎటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందో. రెవెన్యూ విభాగం, ఇక్కడ రెవెన్యూ వింగ్ అని ఉంది. రెవెన్యూ వింగ్ ప్రస్తుతం తాళం వేసి 10:40 అవుతుంది. సిబ్బంది ఇప్పుడే వచ్చారు, కానీ ఈ రూమ్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. అంటే రెవెన్యూ విభాగానికి సంబంధించిన సిబ్బంది ఇంకా రాలేదనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. వేరే వేరే విభాగాలకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి, కార్యాలయం ఉన్నాయి. జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఈ కార్యాలయంలో ఒకసారి చూద్దాము. టైం ఇప్పుడు 10:45 అవుతుంది. 10:45 అవుతుంది. కేవలం కొన్ని నిమిషాల ముందు మాత్రమే సిబ్బందికి ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. డాక్టర్ శ్రీమతి బి పద్మజ రమణ, జిల్లా సంక్షేమ అధికారి, రంగారెడ్డి జిల్లా. ఛాంబర్ ఆన్ ఉంది, ఓపెన్ ఉంది, డోర్ ఓపెన్ ఉంది, కానీ చైర్లో మాత్రం ఎవరు లేని సిచ్యువేషన్ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. మీ పేరేంటండి? సూర్యప్రకాష్ గారు. యాక్చువల్గా కలెక్టరేట్ ఆఫీస్లో టైం ఎన్నింటికి అసలు? యాక్చువల్గా 10 to 10:30 మధ్యలో వచ్చేయాలి. 10:30 10:30 వరకు రావాలి. కాకపోతే మాకు ఫస్ట్ బస్ వచ్చేది 10:15 to 10:20 మధ్యలో వస్తుంది మాకు ఇక్కడ. సో ఫర్ లాంగ్ కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా మనకి నెక్స్ట్ బస్సెస్ ఇప్పుడు వస్తాయి. యాక్చువల్ 10:30 వరకు రావాలి. ఇక దాదాపు ఒక 15 మెంబర్స్ ఉంటాం ఇక్కడ స్టాఫ్. ఇంకా అందరూ బస్ పైన ఆధారపడాలి. ఓన్ వెహికల్ మీద రావాలన్నా కొద్దిగా రిస్కే మనకి ఇక్కడ ఎంత దూరం రావాలంటే. ఇట్లనే ప్రస్తుతానికి 10:45, 10:50 అవుతుంది. 4-5 సిబ్బంది తప్పితే పెద్దగా లేరు అనేది వాస్తవం. కరెక్టే అండి, కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కదా మనకి ఇంత దూరంకి. సమయం 11 కావస్తుంది. TV9 కెమెరా కళ్ళ ముందే తిప్పి కొడితే ఒక 25-30 మంది సిబ్బంది వచ్చారు. దాదాపు 200-300 మంది సిబ్బందికి 35 మంది సిబ్బంది మాత్రమే అది బస్సులలో వచ్చారు. ఇంకా బస్సులు వస్తే తప్పితే సిబ్బంది రాని సిచ్యువేషన్ అనేది ఇక్కడి నుంచి సిబ్బంది చెప్తున్న సిచ్యువేషన్.